హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గాయ్స్. సో ఈ వ్లాగ్ ఏంటంటే అనుకోకుండా ఫ్రెండ్స్ అందరం కలిసామన్నమాట. సో ఎట్లనో న్యూ ఇయర్కి కలవాలంటే అస్సలు కుదరదు కాబట్టి ఇంకా ముందే కొంచెం పార్టీ లాగా చిన్నగా చేసుకుందామని చెప్పేసి మేమందరం అయితే కలిసాము. ఇంకా నేను జున్నుగాడు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాము. సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. మీరు లాస్ట్ వీడియోస్లో కూడా చూసుంటారు. జైషు అనమాట తన పేరు. సో ఫస్ట్ మేము వెళ్ళగానే ఇంకా ఆల్రెడీ ఒక ఫ్రెండ్ వచ్చేసి ఉండే మేము అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని ఇంకా కొంచెం సేపు మూవీ చూసి లంచ్ చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైమ్స్ అయితే ఇట్లా బయటకు వచ్చి కూర్చున్నాం అనమాట. వాట్ ఈస్ దాట్ అంట 1.5 నెక్స్ట్ మంత్కి 1.5 అవుతుంది. ఇంకా వేరే ఫ్రెండ్ కూడా వచ్చేది ఉండే అనమాట. సో అందుకని చెప్పేసి బయట అయితే వెయిట్ చేస్తున్నాం తన కోసం. కొంచెం లేట్ అవుతుందని చెప్పింది. ఇంకా సరేలే ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం. అసలు ముచ్చట్లు పెడుతుంటే టైమే తెలియదు కదా. కాలేజ్ టైంలో మేము కాలేజ్ బంక్ కొట్టినవి అవన్నీ మాట్లాడుకుంటుండే అనమాట. చాలా ఫన్నీగా అయిపోయింది టైం అయితే. అసలు మేము వెళ్ళింది 1:30కి, ఇంటికి వచ్చింది 9 అయిందనమాట. బస్ అంత టైం ఉన్నట్టే అనిపించలేదు నాకు. అంతే కదా, ఫ్రెండ్స్తో వెళ్తే అసలు టైమే తెలియదు మనకి. అక్క నానే ఆమె ఆంటీ నానే ప్యాకెట్ ఓపెన్ చేసి పాలు పోసి కలిపేయాలి, మిక్సీ అయిపోతుంది. అయిపోయింది 5 months అయిపోయినాక. అంటే ఇట్లా ఉండదు సవా లైక్ ఎక్కువ మనకు స్పేస్ అంటున్నావా? నాది కూడా అంతే ఉంది కదా. మనకు కూడా అంతే ఉంది. ఇక్కడ డిస్కషన్ దేని గురించి అంటే ఫోర్ హెడ్ గురించి అనమాట. సో జున్ను గారి ఫోర్ హెడ్ చూసి ఇది మీ మామలా ఉందా నీలా ఉందా అని చెప్పి ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. సో మనం వేసే హెయిర్ స్టైల్స్ వల్ల చాలా వరకు జుట్టు డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది కదా. ఇంకా మన 10th అయిపోయిన వెంటనే ఇంకా స్టైల్ జుట్లు వేసుకోవడం వల్ల కొంచెం జుట్టు అయితే లాస్ అయింది. ఇప్పుడైతే ఇంకా చాలా లాస్ అయిపోయింది. ఇంకా కేక్ చేసుకుందాం అనుకున్నాము. బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకు, ఆల్రెడీ జైషుకి కేక్స్ చేయడం చాలా బాగా వచ్చు అనమాట. చాలా బాగా చేస్తుంది తను బేకింగ్. సో అందుకని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టింది కావాల్సినవన్నీ. సో వీటితో అయితే ఇప్పుడు కేక్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. కేక్ లేకుండా అసలు ఇంటికి రావద్దు అనుకున్నాం అనమాట. అందుకని చెప్పి ఇవన్నీ ఆర్డర్ చేసింది. ఇంకా ఇంటి దగ్గరే కాబట్టి చాలా తొందరగా వచ్చేసింది, ఒక 5 to 10 minutesలో. అది కూడా వచ్చింటే బాగుంటుంది కదా, అది కూడా వచ్చింటే బాగుంటుంది. అమ్మాయి ఇది ఆఫ్ ఉందా ఆన్ ఉందా? కిందకి పెడితే ఆఫ్, పైకి పెడితే ఆన్. అది కూడా తెలియదా అని? అది కూడా తెలియదు. కేక్ చేస్తుంది మనం. నేను రైస్ కుక్కర్ చేస్తా కదా. పైకి వాసన వస్తుంది కొంచెం అయితే ఇది పైకి ఉంటావా కిందకు ఉంటావా? ఫస్ట్ అది పెట్టు, ఫిక్స్ చేసినాక అప్పుడు పైకి అనాలి, అప్పుడు ఆన్. ఆఫ్ ఇది ప్రెస్ చేసి కిందకుంటే ఆఫ్, పైకుంటే టిక్ అంతా కిందికి జరిగేటప్పుడు లేకపోతే పైకి పెట్టినాక పైన సిలిండర్ ఉంది వైర్ కూడా వచ్చింది. ప్రెస్ చేసి అప్పుడు చూసి పెట్టాలి, ఇది అది ఉంటుంది. ఇది వస్తలేదే ఫస్ట్ పైకి అన్నా, దానికి పైకి అన్నా వచ్చింది. ఐ డిడ్ ఇట్. ఇది ఈజీగా ఎత్తుకోవచ్చు. సేమ్ పించ్. నేను 63. నేను యాక్చువల్లీ 50 ఉండేదాన్ని. నాకు 63 లేస్తుండే.
8, 9, 7 ఇది ఉన్నాయి. ఒక్కటి తెస్తారు నాకు తెలిసి. నాకు నువ్వు తెలుసుకున్నాను నాకు పొట్టిలు వేస్తారు. వీళ్ళు వేస్తాడు. అబ్బా ఇదైతే గ్రిట్ వీళ్ళు వేస్తాడు అంట దీనికి. వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఏమైనా పెడుతుందా అని లేట్ చేసి నువ్వు తగ్గినావు కొంచెం తగ్గింది. అట్లుంటుంది మన స్ట్రెంత్ అంటే. సరే ఇప్పుడు ఏం చేస్తున్నాం? ముగ్గురు చెల్లెలు కేక్ చేస్తున్నాం అందరం కలిసి. ఓకే గాయస్ కి హాయ్ చెప్పు. సో ఇప్పుడు మనం ఒక వెనలా ఒక చాక్లెట్ రెండు మిక్స్ చేస్తాం. లేయర్ కేక్ Separate, separate కదా. లేయర్స్ లేయర్స్ వేస్తుందంట. అది పర్ఫెక్ట్. ఈ రోజు మొత్తానికి ఏదో అవ్వబోతుంది. మొత్తానికి Hopefully పైన అవ్వబోతుంది. కేకే అవ్వబోతుంది. వాడతాం అందరం. ఒకసారి చదువుదాం ప్రాసెస్ ప్లీజ్. దీనికి తెలుసు కదా అసలు ఏముండదు దాంట్లో ప్యాకెట్ తీసి పాలు పోసి మిక్స్ చేయడం. అంతే. ఆయిల్ వేసి Red వచ్చి silver. లేదు ఇక్కడ ఉంది. నేను కూడా లాస్ట్ ట్రై చేసిన. ఇది చూడు అద్దంలో చూసుకుంటే అన్ని ఇక్కడ చూసుకుంటుంది. ఎలా వస్తుంది క్లారిటీ అని టెస్ట్ చేస్తున్నా. సైడ్ కట్ చేసి ఏ సైడ్ కట్ అయితే ఏం కాదులే కొంచెం దానికి దాంట్లో ఉంది కదా ప్యాకెట్. దాన్ని వేస్తున్నావా ఈ ప్యాకెట్ ఫీల్ వస్తుంది. దీంట్లో ఇక్కడ దగ్గరికి వరకు పోయాలి. ప్యాకెట్. పాలు బనానా కేక్ కూడా ఒకసారి ట్రై చేసేసి చూద్దాం. ఇందులో పోసేసి. అవును, చాలా మంది షేర్ అసలు చేస్తాను ఇప్పుడు బాగుంటుందంట. వీడియో. దాన్ని చూసి ట్రై చేస్తాను. రోజు వేసాం. ఏ మనం ఎప్పుడైనా మంచిగా రీల్స్ లో అది ఎవరు పంపించారు కదా, ఇలా బెడ్షీట్ వేసుకొని అవునే. తినేవి అన్ని నేను పెట్టుకొని చేద్దాం Actually, అనుకున్నా. ఆ. అవి స్నాక్స్ అవి తెచ్చుకుంటారు కదా సేమ్ కలర్ అట్లా. ఇది 500 చేద్దాం ఇద్దరం చేద్దాం ఒకసారి. ఇంక ఇక్కడైతే కేక్ చేయడంతో పాటు మా ముచ్చట్లు కూడా అట్లా అయిపోతున్నాయి అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ రీల్స్ ఉంటాయి కదా, అవన్నీ గురించి డిస్కస్ చేస్తున్నాం. మనం కూడా అట్లా చేయాలి ఇట్లా చేయాలి అని చెప్పి ఇంకా కొంచెం సేపు వెయిట్ లిఫ్టింగ్ కూడా చేసామన్నమాట. కింద వేయడానికి లేదా నెయ్యి నూనె కూడా పెట్టుకోవచ్చు. ఇది జస్ట్ మిల్క్ వేసి పెట్టడం అంతేనా? మిక్స్ చేసి చాకో చిప్స్ వేస్తే పైన వేసుకోవచ్చు. మమ్మీ తెచ్చింది. ఇట్లా ఇంకో 2 స్పూన్లు. ఎక్కువైతే ఉంటే అమ్మో ఏంటి ప్రొఫెషనల్ వంటలు చేస్తున్నారు ఇద్దరు. ఇది కూడా పట్టుకుని కూడా ఏముండదు. ప్రొఫెషనల్ ఇప్పుడు నుంచే చూస్తుంది కాబట్టి భయం లేదు మాకు. లేకపోతే కొంచెం భయపడుతున్నాను. మిక్స్ చేసుకుంటూ వేయాలి కదా ఒకటిసారి వేయాలి కదా. కొంచెం కొంచెం వెయ్యాలి పాలు దాంట్లో. మిక్స్ చేసుకుని పోయాను చెప్పింది కదా వచ్చి చేస్తారు. ఏ వాటర్ కింద వస్తాయి. ఎగ్జామ్ కొట్టరా అని దీంట్లో పోయేవానే పోసినవా? ఇంకా వాళ్ళని అంటే ఎగ్ వేస్తే దాంట్లో వెనిలా ఎసెన్స్ వేయాలి, వాసన వస్తుంది. లేకపోతే ఎగ్ వాసన. అది కూడా అంటే ఎగ్ చేయడానికి కొంచెం టైం ఇంట్లో పడుతుంది. ఇది వేరేది ఉంటుంది ప్రాసెస్. నేను ఎగ్లో ఇస్తున్నాను. టైం టేకింగ్ అది కొంచెం. మిక్స్ వెల్ రెడీ. కట్ అండ్ ఫోల్డ్ ఏమో అంటారు కదా మెథడ్. మిక్స్ చేసేది ఇది ఇది మిక్స్ చేయవా? దాని తర్వాత చెప్పాలి. ఉండలు కట్టదు. స్పూన్ తీసుకుంటా. ఇప్పుడు ఒక టైల్ ఇరగొట్టిందాడా. అది ఆల్రెడీ పొట్టి. హలో పొట్టి. చాలా ఎండ్ వచ్చినట్టుంది కన్సిస్టెన్సీ. దాంట్లో ఎంత వేసారో అంతే వేసింది కదా. మిక్స్ అవ్వలేదు ఇంకా. అరే గ్యాస్ వాసన వస్తుంది అక్కడ కూడా. క్రాస్ రోడ్ మనం నాకేం రావట్లేదు. ఇంటర్ పీచ్ కలర్ వచ్చింది. దాంట్లో చాక్లెట్ ఉంది కదా. అయినా వింటే అనుకుంటుంది మరి. వాడు ఏదో ఇస్తాడే ఇట్లా పైన వేయడానికి చిన్న ప్యాకెట్స్ వేయలేదు. ఇచ్చిందా లేదా? డబ్బాలో ఉండాలేమో చూడు. ఇగో దీంట్లో
చెఫ్ది బ్లూ డబ్బా. ఇది చాలా కాంబినేషన్ దాటడానికి ఉంటుంది. కాంబినేషన్ దగ్గర దిగు. కాంబినేషన్ చెప్పు వాళ్ళు చెప్తారు. నువ్వు కాంబినేషన్లో దిగాలి. కొంచెం టిక్ అయింది. నేను మాట్లాడు, మమ్మీకి ఇచ్చేస్తాను. మమ్మీ మాట్లాడు. దీనిపైన ఇంకా ఆయిల్ వేసి కొంచెం కొంచెం చూస్తుంటే తింటాడే. అసలు నోట్లో ఏం పెట్టినా కూడా ఆయనకు అర్థం కాదు. చిరాకు వేస్తారు అట్లా వేస్తే నిజంగా. బ్రెయిన్ స్టిమ్యులేషన్ కూడా తక్కువ ఉంటుంది అంట అట్లా. అదో బయటికంట బయటికి షెఫ్ దిగింది రంగంలోకి. అది ఉంటుంది కదా స్పూన్, దాంతో వేయి వస్తుంది. తీసింది కదా నన్ను వాడు. ఇది ఆల్రెడీ ఒకటి తీసింది నాకు. అది దాంతో రాదు. కొంచెం లూజ్ చేద్దామా? ఏంటి అది ఇది చేస్తావా? నువ్వు సేమ్ మిల్క్ ఆ క్వాంటిటీ అంతా వేసినావా? లూజ్ అయిందా? మిల్క్ పోసింది. లేయర్స్ లేయర్స్ వేస్తుంది ఇది. లేయర్స్ లాగా చేస్తుందంట. లేయర్స్ కట్ చేసి పెడతారు అనుకున్నారా పాప? కానీ లేయర్స్ నేను పైన సపరేట్ కింద సపరేట్ అనుకున్నాను. అది రెండు వేసేసింది. ఇంకేం సపరేట్ వేస్తారే? ఫస్ట్ అది పోసి దాని పైన వేస్తారు అంతే కదా. ఆ కేక్ సపరేట్, ఈ కేక్ సపరేట్ ఇస్తాను అనుకున్నా. నేను కూడా అదే అనుకున్నా. బటర్ పేపర్ మధ్యలో వస్తూ ఉంటే దాని తర్వాత స్ప్రెడ్ అవుతుంది. నేను ఏమంటున్నా, ఈ బటర్ పేపర్ పెట్టేసిన కదా మధ్యలో ఇంకో సపరేట్ బటర్ పేపర్ పెట్టేసి ఆ లేయర్ వేసే పైన అట్లా వేయరు. ఇది టేస్ట్ ఎట్లా అయిపోతుందో. రెండు మిక్స్ అయిపోతుంది అంతే, కేక్ లాగా వస్తుంది. దాని తర్వాత స్ప్రెడ్ అవుతుంది. చాలా వేసుకుంటాం మనం. కిచెన్లో చాలా మామూలు ఉండదు. ఇంకా మామూలు ఉండదు. సెంటర్ వచ్చిన ఒక్క వస్తుంది పెట్టింది గాలిపో అంత బయటికి అంటారు మన చాప్ స్టిక్స్ అమ్మా ఉంటుంది అసలు. నేను ఎప్పటి నుంచో అనుకుంటాను. సుషి బాగుంటుంది అసలు. ఊరికే అందరు సుషి సుషి అంటారు. నచ్చదే. బాగుంటుందా? కింబాబ్ అది కూడా బాగుంటుంది. అంటే నచ్చిన వాళ్ళు ఎవరి టేస్ట్ రాలేదు. ఇంకా కింబాబ్ కూడా బాగుంటుంది. అది ఎట్లా సగం ఉడికిన అన్నం, అది కూడా దొడ్డ అన్నము. నువ్వు తింటావా? చేసి పెట్టండి వస్తుందా? ఒకటే మూవ్ అవుతాయి. ఫిట్నెస్ ఎట్లుంటుందో ఎట్లా తింటారో. రైస్ కూడా స్టిక్కీ రైస్ ఉంటుంది, మళ్ళా ఉండదు. వాళ్ళ ఎక్కువ తినకూడదు కాబట్టి కాన్సెప్ట్ బాగా తక్కువ తక్కువ. వాళ్ళ దాంట్లో కూడా ప్రతి ఊరికే వాళ్ళ ప్రేమ మధ్య మధ్యలో వేయడం వాళ్ళకి అది ప్రేమ. మన దాంట్లో ఊరికే పిలిస్తే వేస్తుంటే ఏం ప్రతిసారి మధ్యలో వేస్తారు. మనకేమో ఒక ప్లేట్ లో కలిపి తినిపించడం ఓకే. ఒకసారి వేసేయాలి అన్ని తింటాం, మళ్ళీ అప్పుడు కావాలన్నప్పుడు వేయాలి. అంతేగాని వేసుకుంటారు మధ్యలో ప్లేట్ అక్కడ ఎందుకంటే ప్లేస్ కర్రీస్ రైస్ రైస్ ఒక బొక్కలా తీసుకుంటారు. ఏమన్నా మనము ఒకటిగా ఉడుకుదాం. ఏంటంటే వచ్చి నా వైపు కనబడుతున్నావు. ఎవరు సోని నోట్లో పోతాడు. కోళ్ళని పట్టుకుంటారు చూడు. ఏమన్నా మంచి కనిపిస్తుంది. ఈ మంట మీద పెట్టిన అందుకే కాలేదు. ఓవర్ శానిటైజ్ అంట. అంటే బ్యాక్టీరియా చచ్చిపోవాలి అంటే నువ్వు చేసినావు. అదే ఏమో డిజైన్ వేస్తుంది. అమ్మో రెడ్ ఇది నాకు సంబంధం లేదు.
జగేష్ ఇచ్చిందే చేస్తున్నాను. పైకి చాక్లెట్ చేయాలి అది రెండు. అదేంటిది క్యాపచినో మీద డిజైన్ వేస్తాడు చూడు. నేను డిజైన్ వేయట్లేదు, జస్ట్ అదే డిజైన్. నువ్వు ఆఫీస్ లేదుగా. రెస్ట్ తీసుకోవడానికి సరిపోతుంది రేపంతా. ఈ మధ్యలో జనవరి ఫస్ట్ హాలిడే తీసేసారే. ఇప్పుడు నీకు లేదా జనవరి ఫస్ట్ హాలిడే? ఎయిర్ ఫ్రైయర్లో కేక్ సరిపోతుంది అనే దాంట్లో. సరిపోతుంది. ఇంతకుముందు ట్రై చేసినావా? యా. అది చెప్పు. టైమింగ్ ఏమైనా ఉంటుందా? ఇది కేక్. మోడ్స్ ఉంటాయా? కేక్. ఇది కొత్తగా వచ్చిందని విన్నా నేను కూడా. మంచిగా ఆయిల్ లేకుండా ఎయిర్ ఫ్రైయర్లో 14 minutes. నైస్. కళ్ళలో ముడుస్తున్నాడు ఇది ఫస్ట్. ఇంకా అట్లా కేక్ అయితే ఒక 14 minutes బేకింగ్ కోసం పెట్టేసి అంతలోపు మా ఫ్రెండ్ కూడా ఇంకొక ఫ్రెండ్ వచ్చేసింది అనమాట. ఇంకా కూర్చొని కొంచెం స్నాక్స్ లాగా తిందామని చెప్పేసి ఆంటీ అయితే ఇవి చేశారు ఇంట్లో, చాలా బాగున్నాయి. జున్నుగాడు కూడా నిద్రపోయి లేచాడు అనమాట తర్వాత. ఇంకా అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, నన్ను పట్టుకొనే కూర్చున్నాడు. ఇప్పుడు ఆ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా పక్కన అరుస్తుంటాడు, సో కొంచెం అవాయిడ్ చేసేయండి. ఇంకా అట్లానే కొంచెం సేపు ఉండామన్నమాట. సో ఇంకొక ఫ్రెండ్ కూడా జాయిన్ అయింది కాబట్టి ఇంకా తనతో పాటు ఒక 10 to 15 minutes అయితే మళ్ళీ ముచ్చట్లు పెట్టాము తనతోటి. అవి ఇవి మాట్లాడుకుంటే ఇంకా అట్లా 7 అట్లా అయిపోయింది అనమాట టైం. అస్సలు తెలియలేదు టైం అంత అయిందని చెప్పి. ఇంకా తర్వాత ఆకలిస్తుంది కదా అని చెప్పి పక్కనే ఒక ఏమంటారు డ్రైవ్-ఇన్ ఉండే అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్కన. సో నాట్ వాకేబుల్ డిస్టెన్స్, జస్ట్ ఇంటి పక్కనే అనమాట. ఇంకా ఆర్డర్ చేసుకోవడం ఎందుకు, పక్కనే ఉంది కదా వెళ్ళొద్దామని చెప్పేసి అందరం అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళాము. చూస్తారు మీరు, అది కూడా చాలా బాగుంది. కాకపోతే క్వాంటిటీ నాకు తక్కువ అనిపించింది, టేస్ట్ కూడా మరీ అంతేం లేదు. మేము ఏమేమి ఆర్డర్ చేసుకున్నాం అనేవి వీడియో ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. చాలా కామెడీగా ఉంటుంది వీడియో కూడా. నేను వెజ్ తిన్నామ్మా. నేను కూడా తిన్నమ్మా. మీరు ఏమన్నా అనుకోండి, నేనైతే వెజ్ తిన్ను. నాన్ వెజ్ మంచూరియా. ముగ్గురు వెజ్ వాళ్ళు మాట్లాడుకొని అటు పెడితే నువ్వు మళ్ళీ మాకు ఇవ్వద్దు నాన్ వెజ్ వాళ్ళకి. డబల్ ఎగ్ నూడిల్స్ చూద్దామా? చికెన్ గోవా చికెన్ చికెన్ డబల్ ఎగ్ చికెన్ చికెన్ డబుల్ ఎగ్ నూడిల్స్ చూద్దాం. ఓకే. ఎందుకంటే చికెన్ ముక్కలు ఎగ్ రావు, అవి తిన్నట్టు అందుకే చికెన్. ప్రతి బ్యాచ్లో ఇట్లా ఉంటారు కదా, కొంతమంది వెజ్ కొంతమంది నాన్ వెజ్ అని. ఆ 2 బ్యాచ్లు లేకపోతే అసలు అది గ్యాంగే కాదనమాట. అట్లా ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంకా కొంతమంది వెజ్జే తింటారు కదా, అట్లా మా ఫ్రెండ్స్ కూడా ముగ్గురు వెజ్ అనమాట. నార్మల్గా అయితే ఒక అమ్మాయి వెజ్జే ఫుల్. చిల్లీ చికెన్ తీసుకుందాం, ఏమంటావు? యా విల్ గో విత్ దట్. వీళ్ళు వెజ్ వాళ్ళు సార్, వీళ్ళని పక్కకు పెట్టేయండి. పక్కకి అడగండి మీరంతా. ఈ వెజ్ వాళ్ళు ఎందుకుంటారో అసలు అర్థమే కాదు. మంచిగా ఉంది. ఇంకా అక్కడ మినిమల్ సీటింగ్ ఉందన్నమాట. సో ఇట్లా డ్రమ్స్ వాటితో పెట్టారు, నాకు చాలా క్రియేటివ్ అనిపించింది. మా అబ్బాయి వచ్చాడు, ఎలా ఉన్నారమ్మా? ఓకేనా? మమ్మీ డాడీ వాళ్ళకి ఉండొద్దంట. ఏం చేస్తాం, ఏం చేయలేదు. ఇప్పుడు కోడల్ని ఒక పిల్ల పట్టుకొచ్చి సేమ్ అదే కండిషన్ చెప్తే ఎట్లా యాక్సెప్ట్ చేస్తావా?
ఇది ఏడుతుంది. నెక్స్ట్ వీక్ కదా ప్లాన్ చేద్దాం. ఇంకా అట్లా ఫుడ్ అయితే తీసుకొని వచ్చాము. కేక్ ఇంకా అవ్వలేదని చెప్పేసి కూర్చొని కొంచెం సేపు మూవీస్ కానీ ఏమైనా సాంగ్స్ చూద్దామని కూర్చున్నాము. అసలు ముచ్చట్లు అయితే ఒడుస్తూనే లేవన్నమాట. ఇంకా ఫైనల్గా కేక్ కూడా రెడీ అయిపోయిన తర్వాత మేము తెచ్చుకున్న పార్సల్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో కేక్ కట్ చేద్దామని అనుకున్నాం కాబట్టి ముందు నుంచే కేక్ కట్ చేయకుండా వెళ్ళకూడదని ఇంకా మేమైతే స్టార్ట్ చేసాం ఇక్కడ. ఇంకా అందరం కలిసి అట్లా కేక్ అయితే కట్ చేయించామన్నమాట జున్ను గారితో. జున్ను గారిని మధ్యలో నించోబెట్టి నాకు కూడా చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మేము ఇట్లా కేక్ కట్ చేయడం. అంటే ఇంతకుముందు కాలేజ్ ఉన్నప్పుడు బర్త్డేస్కి అట్లా కేక్ కట్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు కలిసిన తర్వాత అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత కేక్ కట్ చేయడం అయితే చాలా తగ్గించేసాము. ఇంకా ఎట్లన్నా న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా అని చెప్పి మధ్యలో అయితే ఇంకా మేము ఇట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఒకసారి ప్లాన్ చేసుకోండి న్యూ ఇయర్ అయ్యేలోపు. నాకు తెలిసి చాలామంది కలవడం చాలా కష్టంగా ఉంటుంది, బట్ అప్పుడప్పుడు టైం తీసుకుని ఇట్లా కలుస్తుంటే మనలో ఉన్న మెంటల్ టెన్షన్ అంతా పోతుందని నాకు అనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే ఫైనల్గా స్టార్ట్ చేసాము తినడము. నేను చెప్పాను కదా యావరేజ్ అనిపించింది నాకు మేము ఆర్డర్ చేసినవి. వెజ్ కూడా అంతే, అంత హైప్ ఏం లేదు, బట్ ఇంకా ఏదో పక్కనే ఉంది కాబట్టి తెచ్చుకున్నాం అనమాట. ఇంకా కొంచెం కొంచెం పెడదాం ఒక్కొక్క దానిపైన. ఫోన్ పెట్టాలంటే నాకు భయం వేస్తుంది అసలు. అది ఇట్లా దగ్గర చేస్తుంది కదా ఫోన్ని, మళ్ళీ ఏమన్నా అవుతుందేమో మంచిగా అలానే పడిపోతుంది. ఏంటంటే బ్యాటర్లో కొంచెం మిల్క్ ఎక్కువైందనమాట. సో టేస్ట్ తగ్గిపోయింది, స్వీట్నెస్. దానికోసం అని చెప్పి పైన హర్షీస్ తోటి కవర్ చేస్తున్నాము స్వీట్నెస్ కోసం. అయితే ఫుల్గా కుమ్మేసామన్నమాట. ఇంకా తిన్న తర్వాత కొంచెం స్వీట్గా డ్రింక్ ఏమైనా తాగుదామని చెప్పేసి ఇంకా జైషు అయితే బాదం మిల్క్ తీసుకొచ్చింది. చాలా చల్లగా ఉంది, అందుకని కొంచెం సేపు పక్కన పెట్టామన్నమాట. ఇక్కడ పొట్టి అయితే ఇప్పుడే వచ్చిందనమాట, అంటే మా ఫ్రెండ్ ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇంకా తనైతే లంచ్ చేయకుండా వచ్చిందంట. సో అందుకని చెప్పి ఇంకా ఆంటీ మా కోసం స్పెషల్గా బగారా రైస్ ఇంకా పప్పుచారు చేశారు. ఆంటీ పప్పుచారుగా అయితే ఫ్యాన్స్ మేమందరం, అంత బాగుంటుంది. ఇంకా చాలా రోజుల తర్వాత ఆంటీ చేతి వంట తింటుంటే మాకైతే భలే హ్యాపీ అనిపించింది. ఇంక ఇక్కడైతే స్టార్ట్ చేసామన్నమాట. తిన్న తర్వాత కొంచెం సేపు డ్యాన్స్ వేద్దామని చెప్పి ఫుల్గా డ్యాన్స్ వేసాము అందరం కలిసి. ఇట్లా డ్యాన్స్ వేసి చాలా రోజులు అయింది అందరం. లాస్ట్ టైం ఎప్పుడంటే జున్నుగాడి 40 days ఫంక్షన్ చేసినప్పుడు అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట. నైట్ అవుట్ చేసాము, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము. అన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడే ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. దమ్మని వెళ్దాం రావా, దమ్మని వెళ్దాం. బయటికి పోతే ఎవరన్నా ఏం కాదు. ఇంకా అట్లా బాగా ఎగిరి ఎగిరి రెస్ట్ తీసుకున్నాం అనమాట కొంచెం సేపు. జున్నుగాడు బయటికి వెళ్ళాలని చెప్పి ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు తీసుకొని వెళ్తూ ఉన్నారు బయటికి. నాకు తెలియదు డౌట్. ఈరోజు ఎందుకు కొంచెం ఉక్క వస్తున్నట్టుంది కదా, నిన్న కూడా అట్లా ఉండే. నేను ఫ్యాన్ వేసుకొని అనుకున్నాను. ఒరిజినల్ ఫేసెస్ ఇప్పుడు వచ్చినాయి బయటికి. ఒరిజినల్ ఫేస్ ఇప్పుడు వచ్చింది బయటకి. అంటే స్నానం చేసి అనుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు.
మన మొక్కలే కనిపిస్తలేదు. ఇంకా ఎంజాయ్ చేసిన తర్వాత మామకైతే కాల్ చేశాను అనమాట. సో మామ వస్తున్నా అని చెప్పాడు. అంతసేపు అయితే మేము బయట నించున్నాము. సో నించుంటే సడన్గా మామ వచ్చేసరికి ఇంకా జున్నుగాడు కూడా బాగా యాక్టివ్ అయిపోయాడు అనమాట. మా డే అయితే ఇంత బాగా స్పెండ్ చేసాము ఫ్రెండ్స్ తోటి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్ని కలవకపోతే చాలా రోజులు అయింటే ఒకసారి కలవండి. సో మీకున్న టెన్షన్స్ అన్నీ పోతాయి అనమాట. ఇదే మన వీడియో. మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అంతే మరి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్.